నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. గత కొద్ది రోజులుగా మనము శ్రేయాస్ ఎంటర్ప్రైజెస్ వారి సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. దగ్గరుండి కస్టమర్స్ రివ్యూని కూడా తీసుకున్నాం. అయితే ఈ రోజున చైర్మన్ గారితో ఉన్నానండి నేను, ఎల్తూరి కరుణాకర్ గారిని. ఒక్కసారి మాట్లాడదాము ఈ శ్రేయాస్ ఎంటర్ప్రైజెస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది జర్నీ, అయితే ఇప్పుడు వచ్చే కస్టమర్స్కి ఏం చెప్తారు, అన్ని వివరాలను ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీకు సుమన్ టీవీ వరంగల్ కి స్వాగతం. సార్ దగ్గరుండి అనేక మంది కస్టమర్స్ అయితే మేము కలిసాము. వాళ్ళు చాలా పాజిటివ్ గా మాట్లాడారు. అయితే వాళ్ళు అనేది శ్రేయాస్ ఎంటర్ప్రైజెస్ ని చూస్ చేసుకోవడం మేము ఇంకా లేట్ చేసాము అన్నట్టుగా కూడా చెప్పారు. ఇప్పుడు మేము చాలా లాభం పొందుతున్నాం అన్నారు. అసలు ఈ శ్రేయాస్ ఎంటర్ప్రైజెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు స్టార్ట్ చేసి? శ్రేయాస్ ఎంటర్ప్రైజెస్ సోలార్ ఎనర్జీ మనం స్టార్ట్ చేసి 4 years అవుతుంది మేడం. దగ్గర 500 సాటిస్ఫైడ్ కస్టమర్స్ మనకు ఉన్నారు ఇప్పటి వరకు. గ్రేట్. సోలార్ ఎనర్జీ మనం ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే మేడం, పొల్యూషన్ చాలా వరకు మనం తగ్గించవచ్చు మేడం. ప్లస్ కస్టమర్స్కి పవర్ బిల్ చాలా వరకు సేవ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు స్టార్టింగ్లో నేను సోలార్ ఎనర్జీ స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్స్ చాలా వరకు రిఫ్యూజ్ చేశారు. అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మేడం. సోలార్ అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకటేసారి మనము అంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు కస్టమర్స్ పెరిగారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మిగతా వారికి షేర్ చేస్తూ ఉంటే దాని మీద సోలార్ మీద అవగాహన వచ్చింది మేడం. ఇప్పుడు జనరల్గా కస్టమర్స్ వచ్చేసి మనకు వాళ్ళు ఈ 4 years జర్నీలో నేను ఫేస్ చేసింది ఏంటంటే, అసలు సోలార్ ద్వారా మాకు ఎన్ని ఏసీలు రన్ అవుతాయి, ఎన్ని లైట్స్, ఎన్ని ఫ్యాన్స్ మనకు రన్ అవుతాయి. డొమెస్టిక్ కస్టమర్స్. ఇండస్ట్రియల్ కస్టమర్స్ ఏంటంటే మా పెద్ద మిషనరీస్, ఈ సోలార్ ద్వారా మాకు అవుట్పుట్ వస్తుందా రాదా అని చెప్పి అడగడం. అయితే మనం ఏంటంటే మేడం, మనము మీటర్కి ఇస్తాం కనెక్షన్. ఆన్ గ్రిడ్ సోలార్ పవర్ మనది, ఆఫ్ గ్రిడ్ కాదు. అంటే డిఫరెన్స్ ఏముంటుందండి? ఆఫ్ గ్రిడ్ అంటే మేడం బ్యాటరీస్ తోటి రన్ అవుతుంది. బ్యాటరీ. ఆన్ గ్రిడ్ అంటే మనము పవర్తో జనరేట్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా 3 kilowatt ఉంటుంది మేడం డొమెస్టిక్ కస్టమర్స్కి. తనకు 3000 పవర్ బిల్ సేవ్ చేసుకోవచ్చు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మాకు 3 ACs ఉన్నాయి, 4 lights ఉన్నాయి అని అడుగుతా ఉంటారు. నార్మల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉండే వాళ్ళు అడుగుతా ఉంటారు, మేము ఎంత కేవీ చూస్ చేసుకోవాలి అని అడుగుతా ఉంటారు. మనకేంటంటే 3 kV మనము 3000 రూపీస్ కరెంట్ బిల్ వచ్చే వరకు వాడతాం. 5000 కరెంట్ బిల్ వస్తే 5 kV వాడతాం. per 1000 per kV మనం క్యాల్కులేట్ చేసుకోవాలండి. డిపెండ్స్ ఆన్ వాళ్ళ బిల్ కన్సంప్షన్ బట్టి. పవర్ బిల్లును 10,000 కస్టమర్కి వస్తుంది పవర్ బిల్, 10 kV తనకు సూట్ అవుతుంది. ఇంతే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసింది. అదేంటంటే 3 kVకి 78,000 సబ్సిడీ వస్తుంది మేడం. 3 to 10 kilowatt వరకు అప్ టు 78,000 సబ్సిడీ వస్తుంది. కమర్షియల్ వాళ్ళకి సబ్సిడీ అనేది ఉండదు. ఇప్పుడు 3 kV ఒక కస్టమర్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే 2 lakhs రూపీస్ అవుతాయి మేడం. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. 78,000 తనకు సబ్సిడీ వస్తుంది. తనకు వచ్చేసి 122కి మనం 3 kV ఇన్స్టాలేషన్ చేస్తాం. అతను పర్ మంత్ 3,000 రూపీస్ సేవ్ చేసుకుంటాడు. అతను ఒకవేళ బ్యాంక్ లోన్ కనుక తీసుకుంటే పవర్ బిల్ 3,000 ఇక్కడ మనం సేవ్ అవుతున్నాయి కదా, అవి లోన్ కి డైవర్ట్ చేస్తే 36 months లో అతను లోన్ అయిపోతుంది. మన ప్యానెల్ వారంటీ వచ్చి 30 years మేడం. అతను 3 years లో 36 months లో అతను లోన్ క్లోజ్ అవుతుంది. రిమైనింగ్ 27 years అప్రాక్సిమేట్లీ 264 months సేవ్ అవుతుంది పవర్ బిల్. అంటే అప్రాక్సిమేట్లీ 9 lakhs తను సేవ్ అవుతాడు మేడం ఓవరాల్గా 30 years లోపల. అతను ఇన్వెస్ట్ చేసింది ఎంత? 2 lakhs. అలా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది ఎంత? 78,000. 1,22,000 తను ఇన్వెస్ట్మెంట్ చేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ 30 years 9 lakhs సేవ్ అవుతాడు మేడం అప్రాక్సిమేట్లీ. ఫ్యూచర్ కి ఒక స్టెప్ అన్నమాట ఇది. ఇంకోటి ఇండస్ట్రియల్ కస్టమర్ ఉన్నాడు, 100 kV తనకి ఇన్స్టాల్ చేసిన మేడం. అతనికి ఇంక్లూడింగ్ GST మనము 36 lakhs అప్రాక్సిమేట్లీ ఇస్తున్నాం. తనకు వచ్చేసి ప్రతి మంత్ ఒక డేకి 5 units జనరేట్ అవుతాయి మేడం. మనం అప్డేటెడ్ ప్యానల్స్ ఇస్తాము.
అండ్ యావరేజ్గా 1 year లోపల 5 units ఇస్తాము అప్డేటెడ్ ప్యానెల్స్ వాడితే. పర్ మంత్ 100 kV పెట్టాం మేడం. డైలీ 500 units వస్తాయి ఇంటూ 30 days 15,000 units ఒక 100 kV సోలార్ పవర్ ద్వారా జనరేట్ అవుతాయి మేడం. 15,000 units ఇంటూ 8 rupees మేడం వాళ్ళకి కస్టమర్కి డిస్కమ్ వాళ్ళు ఛార్జ్ చేసేది. 1,20,000 తను సేవ్ అవుతాడు. ఇంటూ 36 monthsలో అతను లోన్ ఫ్రీ అవుతుంది మేడం. 264 months అతను అప్రాక్సిమేట్లీ 3,88,00,000 సేవ్ అవుతాడు మేడం. అతను ఇన్వెస్ట్మెంట్ చేసింది 36 lakhs. ఎట్ ద ఎండ్ ఆఫ్ 30 years 3 crore పైన అతను సేవ్ అవుతాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్ లో సోలార్ సిస్టమ్ కి మళ్ళీ రేట్స్ పెరిగితే అప్పుడు ఇంకెక్కువ అవుతుంది కదండి, పెట్టుబడి ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి మేడం. ఇప్పుడు స్టార్టింగ్ లో ఉంది మనకి సోలార్ సిస్టమ్స్ అనేవి ఇప్పుడు రన్ అవుతున్నాయి, తీసుకుంటున్నారు కొంతమంది, కాబట్టి ఇట్లా ఉంది రేట్. పోతుంటే పెరగొచ్చు. ఓహో, ఓకే. అయితే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మేడం. దీంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పవర్ జనరేషన్ లో కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ PM సూర్య గారి ద్వారా 78,000 సబ్సిడీ ఇస్తుంది. రైట్, అదే నేను అడిగేది. ఓకే. నెక్స్ట్ కుసుమ్ అని ఉంది, PM కుసుమ్. అదేంటంటే 4 ఎకరాలు ఉన్న రైతుకి 1 megawatt పెట్టుకోవచ్చు. 1 megawatt. 8 acres ఉన్న రైతుకి 2 megawatts పెట్టుకోవచ్చు. దానికి వచ్చేసి 3.5 crore అవుతుంది మేడం 1 megawattకి. 2 megawattకి 7 crore అవుతుంది. దీనికి బ్యాంక్ లోన్ ఇస్తుంది. రైతు ఏంటంటే తన ప్లేస్లో సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత డిస్కమ్కి సేల్ చేస్తాడు మేడం. పర్ యూనిట్ వచ్చేసి 3 rupees 13 ఓకే. డిస్కమ్కి ఎవ్రీ మంత్ సేల్ చేస్తాడు మేడం. దాని ద్వారా చాలా బెనిఫిట్ ఉంది. బ్యాంక్ లోన్ ఉంది దానికి. అతను అగ్రికల్చర్ నడవకపోయినా దీని మీద వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. అప్రాక్సిమేట్లీ ఒక రైతు 1 megawatt ఇన్స్టాల్ చేసుకున్నాడు మేడం. అతనికి ఏంటంటే డైలీ 5 units జనరేట్ అవుతుంది. 1 megawatt ఇంటూ 5,000 units పర్ డే ఇంటూ 30 days 1,50,000 units. 1,50,000 units జనరేట్ అవుతాయి మేడం. ఇంటూ 3 rupees 13 అంటే అప్రాక్సిమేట్లీ 5 lakhs తను గెయిన్ అవుతాడు మేడం. 2 megawatt పెట్టుకుంటే కనుక 10 lakhs rupees తను గెయిన్ అవుతాడు. ఇది యాక్చువల్ గా వేరే స్టేట్స్ లలో రన్నింగ్ లో ఉంది ఆల్రెడీ. రైట్. మిగతా స్టేట్స్ లో అన్నిట్లలో నడుస్తుంది. మనకి ఓకే. అయితే రైతు కూడా అంటే ఈ కష్టాల నుంచి కొంతవరకు అయినా కూడా గట్టెక్కినట్టే. అన్ని ఖర్చులు పోను పర్ మెగావాట్ వచ్చేసి 1 lakh rupees తను సేవ్ అవుతాడు మేడం. ఇప్పుడు PM కోసం కూడా మనం చేస్తున్నాము. మీకు అప్రూవల్ ఉంది. ఓకే. అయితే ఇవన్నీ ఇన్స్టలేషన్స్ గురించి అండి. అయితే సర్వీస్ విషయానికి వస్తే సర్వీస్ అనగానే మనకి ఏదైనా ప్రోడక్ట్ కొంటేనే మనం సర్వీస్ గురించి చాలా ఆలోచిస్తాం. అలాంటిది ఇప్పుడు ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇలాంటి వాటికి సర్వీసెస్ ఎలా ఉంటాయి మీ దగ్గర? అంటే కస్టమర్కి ఎప్పుడెప్పుడుకి సర్వీస్ అవసరం పడుతుంది మేడం? మా బ్యాక్ ఎండ్ టీమ్ వచ్చేసి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మేడం ఎవ్రీ డే. మనం ఎప్పుడైతే సోలార్ ఇన్స్టాల్ చేసినామో కస్టమర్కి ఒక యాప్ ఇస్తాం మేడం. ఆ యాప్లో తను చెక్ చేసుకోవచ్చు డైలీ ఎంత మనకు జనరేషన్ వస్తుంది, ఎంత మనకు ఎక్స్పోర్ట్ అవుతుంది అనేది చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్లస్ మా బ్యాక్ ఎండ్ టీమ్ వచ్చేసి మొత్తము అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మేడం. ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే మా బ్యాక్ ఎండ్ టీమ్ కస్టమర్ని అలర్ట్ చేస్తుంది, టెక్నికల్ టీమ్ని అలర్ట్ చేస్తుంది. వెంటనే వాళ్ళు వెళ్తారు. 24/7 అవైలబిలిటీ ఉంటుంది మేడం సర్వీస్ విషయంలో. ఆల్మోస్ట్ ఆల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. వస్తే కనుక ఇమీడియట్లీ మేము అయితే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం కూడా మీరు అవైలబిలిటీ ఉంటారు. ఓకే. కమర్షియల్ ప్లేసెస్ లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి? కమర్షియల్ ప్లేసెస్ అంటే మేడం రూఫ్ వచ్చేసి RCC అయితే మనము ఒకలాగా చేస్తాం, షెడ్ రూఫ్ అయితే ఒకలాగా చేస్తాం, గ్రౌండ్ మౌంటెడ్ అయితే ఒకలాగా చేస్తాం మోడల్ని బట్టి, దాని స్పేస్ని బట్టి. అయితే మీ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు మేము చూసింది కోల్డ్ స్టోరేజెస్. సో చాలా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ని అసలు ఎంతమంది సార్, చాలా మంది మేము కలిసాము, అందరూ కూడా కోల్డ్ స్టోరేజ్లో ఒకరి తర్వాత ఒకరు ఈ ప్లాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మీరు ఎట్లాంటి కమర్షియల్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు? అంటే ఎవరైనా తీసుకోవచ్చా? ఇలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తారు శ్రేయాస్ ఎంటర్ప్రైజెస్? మేడం డొమెస్టిక్ యూజర్స్ వాడచ్చు, కమర్షియల్ యూజర్స్ కూడా వాడచ్చు. మేము ఆల్రెడీ వచ్చేసి
కోల్డ్ స్టోరేజెస్, హాస్పిటల్స్, రైస్ మిల్స్, చిన్నింగ్ మిల్స్, దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ చేస్తున్నాం మేడం. ఓకే, ఈ ఫంక్షన్ హాల్స్ ఇట్లాంటి వాటికి కూడా మనకి ఫంక్షన్ హాల్ కూడా చేస్తున్నాం, హాస్పిటల్స్, ఫంక్షన్ హాల్స్ అన్నీ చేస్తున్నాం మేడం. ఇప్పటి వరకు మనం వచ్చేసి 5 megawatts కంప్లీట్ చేసినాం మేడం. 5 megawatts గ్రేట్ సార్. అయితే ఇక్కడ హాస్పిటల్స్ అనే కాకుండా నార్మల్గా ఎక్విప్మెంట్స్ ఎక్కువ వాడే వాటికి మీవి చాలా యూజబుల్ ఉంటుంది, వన్ టైం ఇన్వెస్ట్మెంట్, అంతే కదా సార్? అంతే, ఈఎంఐ ఫెసిలిటీస్తో తీసుకోవచ్చు తప్పకుండా ఎక్కడైనా కూడా. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అంటే మీరు ఇప్పించడమా లేకపోతే బ్యాంక్ త్రూ అట్లా? బ్యాంక్ త్రూ ఉంటుంది మేడం, మనం బ్యాంక్ త్రూ చేస్తాం. ఓకే, మీరు టైఅప్ అయ్యి వాళ్ళకి అప్రోచ్ చేపిస్తారు. ఓకే, ఫైనల్గా శ్రేయాస్ ఎంటర్ప్రైజెస్ గురించి మా ప్రేక్షకులకి, సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? మేము ఆల్రెడీ కళ్ళకు కట్టినట్టుగా కస్టమర్స్ని చూపించాము రివ్యూగా, మీరు యాజ్ ఎ చైర్మన్గా ఏం చెప్తారో ఒక మాట చెప్పండి. నమస్తే అండి, ప్రేక్షకులకు చెప్పేది నేను ఒకటే, సోలార్ పెట్టుకోవడం ద్వారా ఎలాంటి నష్టం ఉండదండి. అది రెన్యూవబుల్ ఎనర్జీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. ప్రతి కస్టమర్ 3 kilowatt అప్ టు 10 kilowatt వరకు 78,000 సబ్సిడీ వస్తుందండి. దాని ద్వారా ప్రతి మంత్ మనం పవర్ బిల్ సేవ్ చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ కస్టమర్స్ అయితే వాళ్ళకి కూడా, ఇండస్ట్రియల్ కస్టమర్స్ కూడా ముందుకు రావచ్చు, ఎలాంటి డౌట్ లేదండి. మా శ్రేయస్ ఎంటర్ప్రైజెస్ తరఫున 24/7 మేము సర్వీస్ విషయంలో ముందుంటామండి. క్వాలిటీ జెన్యున్గా మేము వర్క్ చేస్తున్నామండి. ఎలాంటి డౌట్ లేకుండా మీరు సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చండి. సార్ థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా వివరించారు. మీ ప్రేక్షకులు కూడా మాకు దగ్గరుండి రివ్యూ చెప్పడం జరిగింది. సో విన్నారు కదా, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి శ్రేయాస్ ఎంటర్ప్రైజెస్ ఎల్తురి కరుణాకర్ గారు చెప్పిన విషయాల గురించి. చిన్న సామాన్య కుటుంబం దగ్గర నుంచి రైతుల వరకు, అలాగే కమర్షియల్, ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా, చాలా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా కరెంటు బిల్లులో ఆదా అవ్వడం కానీ ఇలాంటి విషయాల గురించి ఒక్కసారి ఆలోచించండి. వీరిని సంప్రదించండి, వీరే దగ్గరుండి అంతా కూడా చూసుకుంటారు. ఈఎంఐ ఫెసిలిటీస్ అయితే మర్చిపోవద్దు. Thank you.